రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశారు. ఏ రోల్ బాగా నచ్చింది మీకు? రెండిట్లో ఏ రోల్ నచ్చింది? అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు ఫైట్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్, ద క్లైమాక్స్ సీన్ వాస్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్. అండ్ గోపీచంద్ యాక్షన్ ఎవ్రీ టైం ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆయన ప్రెసెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్, అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏం అనిపించలేదు, కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. చాలా బాగా అనిపించేసింది, ఫైట్స్ బాగున్నాయి. శివరాత్రికి కొంచెం శివుడి అటువంటి సినిమాలు చూడాలనుకుంటాం, సో శివునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలని గ్రాఫిక్స్ అయితే శివలింగం అయితే మస్తు అనిపించేస్తుంది. ఇద్దరున్నారు, రామభీమ ఇద్దరున్నారు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, అసలు ఊహించలేదు. కానీ నీళ్ళలో దోసేస్తే ఇంకోటి బతికిన అంటే రాముని చూపించేస్తాను. జూనియర్ కట్టప్ప విలనిజం మరోసారి కొత్తగా విలనిజం కనబడి చాలా బాగా అనిపించింది. జూనియర్ కట్టప్పది బాగా, నాజర్ గారి పాత్ర చాలా పర్వాలేదు, మంచిగా అనిపించేసింది. హీరోయిన్ పాత్ర అయితే చాలా బాగుంది. ఆ ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ లో బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ వస్తుంది, కొంచెం రొమాంటిక్ న్యూస్ కావాలనుకున్న ఉంటారు, వాళ్ళకి అది పనికి వస్తుంది. సెకండ్ హాఫ్ లో పెర్ఫార్మెన్స్ కావాలి, ఫ్యామిలీ పరంగా కావాలి, కొంచెం ఎమోషన్ కావాలనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిన్, రామక్ జోడిగా ఉన్న హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది, మంచిగా అనిపించేస్తుంది. స్టార్టింగ్ లో ఆమె ఎంటర్ అవ్వని ఎందుకు రాయమని పెట్టారనుకున్నా, కానీ ఎండింగ్ వచ్చరికి ఆమె పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. రామభీమ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బీజిఎం అయితే మస్తున్నది, కొన్ని గ్రాఫిక్స్ కనబడతాయి, అదిరిపోతుంది. మన గోపిచంద్కి అయితే మంచి మూవీ అనిపించింది నాకు. అలాగే వెన్నెల కిషోర్ కూడా పాత్ర ఉన్నది. నెక్స్ట్ మన జబర్దస్త్ లో ఉంటది కదా ఒక లేడీ ఫ్యాట్ గా, ఆమె కూడా ఉన్నది. ఆమె పాత్ర కొంచెం చిన్నగా ఉన్న ఆమె ఉన్నది, చాలా బాగుంది. తాగుబోతు రమేష్ కాదు, సప్తగిరి పాత్ర ఒకటి ఉన్నది, అది కూడా మంచిగా అనిపిస్తుంది. చిన్న కొద్దిసేపు ఉన్నా కానీ కామెడీగా మంచిగా అనిపిస్తుంది. టోటల్ గా బీజిఎం బాగుంది, చిన్న కొంచెం రొమాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వచ్చేసరికి ఎండింగ్ మంచిగా అనిపించేస్తుంది.